హలో అండి, అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. హంగులు ఆర్భాటాలకు పోకుండా ఉన్నంతలో మంచిగా చేసుకోండి. అప్పుల జోలికి వెళ్ళకండి. ఒకరు చేశారని ఆర్భాటంగా అది కొని ఇది కొని అప్పుల పాలు కాకండి. మనం మనస్ఫూర్తిగా పూజ చేసామనుకోండి, ఆ అమ్మ దయ ఖచ్చితంగా మనకు ఉంటుంది. 4 రకాల బదులు 9 రకాల నైవేద్యాలు చేసి పెట్టండి. మరొక మాట అండి, ప్లాస్టిక్ పూలను వాడకుండా మంచి న్యాచురల్ పూలను వాడండి. కొంతమందికి కలశం పెట్టుకునే వంతన ఉండదు, కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి తప్పకుండా వంతన ఉంటేనే పెట్టుకోండి. మనం ఆ అమ్మదయని మనస్ఫూర్తిగా పూజిస్తే అమ్మదయ మనకు ఖచ్చితంగా ఉంటుంది. అష్టోత్తరం చదువుకోండి, సహస్రనామం చేయండి, పూజతో చక్కగా అలంకరించుకోండి. హంగులకి ఆర్భాటాలకి పోకుండా. ఒకరు గొప్పలకు పోయి ఎక్కువ మందిని పిలుచుకుంటారు. మనకి స్తోమత లేకపోవచ్చు, మనం ఉన్నంతలో నలుగురిని పిలుచుకొని చేసుకోండి. ఏమంటారు?